అన్నా దగ్గరలోనే ఉన్నారా? అన్నా వీడికి యాక్సిడెంట్ అయిపోయిందన్నా. అన్నా మీ నాన్న నాన్న నీ ముక్కట్లతోనే ఉన్నాడన్నా. నువ్వు అక్కడే ఉండరా, నేను వస్తున్నా. ఎంత ధైర్యము! నా ఇంట్లోనే ఉంటూ నన్నే ఎదిరిస్తుందా? దీన్ని రాచి రంపాన పెడితే గాని నా మనసు చల్లబడదు. ఏంటి ఈయనకేమైంది అసలు? నాకు ఇలాంటి కల వచ్చింది ఏంటి? ఈయన ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అసలు? వీడేమో ఏకంగా ఇంటికే వచ్చెళ్ళాడు. వీడి ప్లాన్ ఏంటి? మల్లెల వనంలా సాగుతున్న నా జీవితంలోకి వీడెందుకు వచ్చాడు అసలు? వీడికి ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? నేను మీ ఆయన్ని కాదే, మీ మామ అక్రమ సంతానాన్ని. అంటే వీడు మొదటి భార్య కొడుకా లేక రెండో భార్య కొడుకా? ఈ విషయం నేను అత్తయ్యని అడగొచ్చా? అడిగి తెలుసుకుంటే ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా? ఏం మాట్లాడిన ముందుగా ఆయనతో మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి. ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఈ కళ ఏంటి? దీనికి దెబ్బ తగలకుండా వాతలు ఎలా పెట్టాలో నాకు తెలుసు. మంచిదానిలా నటిస్తున్న నంగనాచిది. రే బావ, ఏంద్ర మీ అత్త అంత గయాలుగా ఉంది? మన చెల్లిని రాచి రంపాలు ఏం పెట్టదు కదా? అలా ఏం లేదు మావా. ఇంతకు ముందు నాకు ఈ ఫ్యామిలీ నచ్చలేదురా. నా చెల్లిని ఇక్కడి నుంచి ఎలా తీసుకుపోదామని వచ్చాను, కానీ ఆమె ఆవేశానికి నన్ను ఎక్కడ చంపేస్తుందని భయపడ్డాను రా. ఆమె ఒక్కటి చాలరా నా చెల్లిని కాపాడేదానికి. కానీ నాకే పిచ్చి పట్టి వీళ్ళెవరు ఇంట్లో లేనప్పుడు నా చెల్లిని లాక్కెళ్ళిపోయాను రా. అద్దెలా నేను చేసిన తప్పు. నిజంగా నువ్వు చాలా తప్పు చేశారా బావ. లాంటి మంచి అల్లుడు దొరకడం మీ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం రా. అలాగని మన చెల్లెలు తక్కువేం కాదురా. ఇలా బంగారం లాంటి కోడలు దొరకడం ఈ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం రా. ఇలా చాలా అందంగా అద్భుతంగా ఉన్న ఫ్యామిలీని నువ్వు చేసిన ఒక చిన్న ఈగో మిస్టేక్ వల్ల లోపల ఉన్న మన చెల్లి సంతోషంగా ఉందా సంతోషంగా లేదని కూడా మనం కనిపెట్టలేమురా. ఎందుకంటే మీ అత్త అసలు అవకాశం ఇవ్వట్లేదురా, అంత ఆవేశంతో ఉందిరా. పర్వాలేదు బావా, ఇదంతా ఓకే. నా చెల్లి ఎలాగో అత్తలోంటి చేరుకుందిరా. ఈ విషయం గురించి మా నాన్న చాలా టెన్షన్ పడుతుంటాడు మావా. ముందుగా ఈ మాట మా నాన్నకి చేరవేయాలి మావా. మా చెల్లి సేఫ్ గా ఉందని తెలిస్తే మా నాన్న చాలా సంతోషపడతాడు మావా. లేదంటే ఇప్పటికే మా నాన్న ఎంత టెన్షన్ పడిపోయి ఉంటాడో ఏమో అని భయంగా ఉంది మావా. పద మావా, పద. ఏంటి నా ఇంకా రాలేదు? ఏంటే డోర్ దగ్గర నిలబడి ఉన్నావు? మళ్ళా ఇంట్లోంచి పారిపోవాలనుకుంటున్నావా ఏమి? చాలా కాదత్తయ్య, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆయన ఇంటికి వస్తాడులే, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు చాలు. నీ వల్లే కదే మా పరువంతా పోయింది. ఎప్పుడు పన్నెత్తి ఒక్క మాట నేను నా కొడుకు, అలాంటిది నా మీద కోపం చూపిస్తున్నాడు, అసహ్యం చూపిస్తున్నాడు. వాడిప్పుడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనట్టు చేసేసావు కదా నువ్వు. నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచి ఎన్ని రోజులైంది. నీ కొంగు చుట్టూ తిరుగుతూ వాడికి దూరం అయ్యాడు, నాకు దూరం అయ్యాడు. అంతేలే, పెద్దవాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే ఒక మంచి మర్యాద అని చెప్పి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఎన్నిసార్లైనా లేచిపోవడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఏంటే ప్రతి ఒక్క అమ్మా నాన్న గొప్పగానే పెంచాలనుకుంటారు, కానీ పెరిగే వాళ్ళ తీరు మాత్రం అమ్మా నాన్న చేతిలో ఉండదు. అన్నా ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా? వాడిని చంపేయాలరా. అన్నా ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉంటాడన్నా. యాక్సిడెంట్ అయింది కదా. అరే, యాక్సిడెంట్ అయిపోయిన వాడి గురించి నేనెందుకు మాట్లాడతాను రా? మా నాన్నలానే ఉన్నాడన్నావు కదా, అతనేడి? లేడన్నా, నేను చూసే టైంకి ఎటో వెళ్ళిపోయాడన్నా. ఇందాకే నేను చూసినప్పుడు మాత్రం మీ నాన్నలాగే ఉన్నాడన్నా. ఏ మాటకి ఆ మాటకి చెప్పుకోవాలి కానీ ఈ వయసులో కూడా ఏమున్నాడన్నా. ఏమైందన్నా? మీ నాన్ననే కదన్నా పొగిడింది. చిన్నప్పటి నుంచి నా జీవితాన్ని, నా తల్లి జీవితాన్ని నాశనం చేసిన వాడి గురించి మాట్లాడుతున్నారా నువ్వు? అన్నా తప్పైపోయిందన్నా. సరే, యాక్సిడెంట్ అయిందన్నావు కదా, వాడి బాడీ ఏది? అన్నా నేను వచ్చే టైంకి బాగా జనాభా వచ్చేసారన్నా. నేను వచ్చి చూసే లోపల పోలీసు బాగా రోడ్డుకు వచ్చేసారన్నా. నీకు తెలిసిందే కదన్నా, పోలీసులు అంటే నాకు కొంచెం. అబ్బా, వాడు బతకూడదురా. వాడు ఎంతైనా నా బ్రదర్ కదా, వాడినొక్కడైనా ప్రశాంతంగా పంపించాలరా పైకి. అన్నా నీది ఎంత గొప్ప ప్రేమన్నా. వాడిని చంపుతూ కూడా ప్రశాంతంగా పోవాలంటున్నావు. పగల్లో కూడా ప్రేమలు ఉంటాయని నేను చూసాకే అన్న అర్థమైంది. నీ మీద కూడా ప్రేమ పెరిగేలా చేయకు, తెలుసుగా నా ప్రేమ ఎలా ఉంటుందో. రే మావా, నువ్వు ఇంకా మీ ఇంటికి బయలుదేరరా. నువ్వు మాత్రం మీ నాన్నకి వెళ్ళి బాగా సంజాయించరా. మన చెల్లికి ఏం కాదురా, మన చెల్లి కాపురం చాలా బాగుంటదిరా. నువ్వు మాత్రం బాధపడబాకరా.
ఏం రా అలా తల దించుకుని ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావురా? నా చెల్లి జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం మావా. రే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదురా. ఇప్పుడు మన చెల్లి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి చేరుకునేసింది కదా. మన చెల్లిని మీ అత్త అర్థం అర్థం చేసుకోకపోయినా ముందుగా మన చెల్లిని అర్థం చేసుకోవాల్సింది బావరా. మన బావకి మన చెల్లి అంటే ప్రాణం రా. నువ్వు అసలు ఏం దిగులు పెట్టుకోకు. వెళ్ళి మీ నాన్న సంజాయించరా. తర్వాత మనకి ఒకడున్నాడుగా, వాడి పని పడదాం. ఎవరు మావా? అదేరా మీ బావ ముక్కట్లతో ఉన్న గలీజ్నా. అవునరా, వాడిని మాత్రం ఊరికే వదలకూడదురా. నన్ను నా చెల్లిని దూరం చేసిన వాడిని ఊరికే వదలకూడదురా. నువ్వే కనిపెట్టాలరా. నేను కనిపెడతానురా. ముందు వెళ్ళి మీ నాన్న ధైర్యం చెప్పరా. నువ్వేరా మీ నాన్న ధైర్యానికి. బాధపడుకు, అన్ని సర్దుకుంటాయి. నేను వెళ్ళొస్తాను. సరే మావా. అత్తయ్య, ఆయన ఇంకా ఇంటికి రాలేదు అత్తయ్య. నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళి చూసేసి వస్తాను అత్తయ్య. పో అమ్మా పో. బయటికి వెళ్ళి నువ్వు వాడిని వెతుక్కుని వస్తావు. మొదట ఇంట్లో ఉన్నప్పుడు మీ అన్న ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంకెవడో ఎత్తుకెళ్ళిపోయాడు. నువ్వు బయటికి వెళ్తే చాలమ్మా. ఎవడు ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడో ఎవరికి తెలియడం లేదు. నిన్ను కాపలా కాసుకోమన్నట్టు ఇంట్లో పండుకుపోయాడు మా వాడు. అది కాదత్త. నువ్వేమో వాడిని ఎతకడానికి వెళ్తావు. వాడొచ్చి అమ్మా నా వైఫ్ ఏదమ్మా అని అడుగుతాడు. మీ ప్రేమ చూడలేకపోతున్నాం తల్లా. కుక్కిని పేరులాగా ఇంట్లో పడుండు, లేకపోతే నా సంగతి నీకు తెలీదు. వాతలు పెట్టేస్తా వాళ్ళంతా. అత్తయ్య, మీరు ఏమన్నా చెయ్యండి. ఆయన ఇంటికి రాకపోతే నా ప్రాణం నిలవట్లేదు. నా బిడ్డ మీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావు కదే. వాడికి ఏమన్నా జరిగితే నా కడుపులో పేగు నాకు తెలియజేస్తుంది. అంత ప్రేమ నా బిడ్డంటే నాకు. నీకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు ఎచ్చులు చేయకు. పో పైకి. ఏంటి అత్తయ్య ఎంత చెప్పినా వినట్లేదు? ఆయనకేదో జరిగినట్టు నా మనసు కీడు శంకిస్తుంది. ఆయన్ని ఎలా చేరుకోవాలి? సార్ చెప్పవయ్యా. సార్, రోడ్ నెంబర్ 45 యాక్సిడెంట్ అయింది సార్. అయితే అంబులెన్స్ సెట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాయా. నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళి ఫైల్ రెడీ చేయపో. సార్ వెళ్ళవయ్యా. సార్, అది కాదు సార్. ఏంటో చెప్పవయ్యా. ఏంటి సార్, అక్కడ యాక్సిడెంట్ గురైన వ్యక్తి మీ ఫ్రెండే సార్. నా ఫ్రెండా? అవును సార్. ఎవరయ్యా? ఏ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావు? అదే సార్, మొన్న మీ దగ్గరికి బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు కదా, మీరు గన్ను కూడా ఇచ్చారు కదా సార్. అతనికే సార్ చాలా దారుణంగా యాక్సిడెంట్ అయింది సార్. ఏడే నా ఫ్రెండ్? సార్, ఈ స్ట్రక్చర్ మీద ఉండాలి సార్. ఎక్కడ పోయాడో తెలియడం లేదు. నిజమే చెప్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చూసావా? సార్, నిజంగానే సార్, మీ ఫ్రెండే సార్. ఎటు వెళ్ళాడబ్బా అర్థం కావడం లేదు. సారీ అండి. ఎవరండి మీరు? నీకెందుకో? నువ్వెవరా? పోలీస్. అయితే ఏం కావాలి? మీ ఆధార్ కార్డు చూపించండి. బండ్ల మీద పోతా అంటే లైసెన్స్ అడుగుతారు, రోడ్డు మీద పోతా అంటే ఆధార్ అడుగుతారా? నా ఆధార్ కార్డుతో నీకేం పనే? ప్లీజ్ మీ ఆధార్ కార్డు చూపించండి, అది మీకే మంచిది. నాకు ఆధార్ కార్డే లేదు. ఆధార్ కార్డు లేదా? అబద్ధం చెప్తున్నారా? నిజమే చెప్తున్నాను. అదేందో ఈ ప్రపంచానికి నిజం చెప్తాను అబద్ధంలా వినపడతా ఉంది. సరే స్టేషన్కి పోదండి. నాతో నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే నీకు అంత మంచిది.
ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరింపు నాకు అవసరం లేదు, నువ్వు బెదరకాండా ఉంటే చాలు. బాయ్ సార్ 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 లేవండి సార్.